శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృత్తి నిర్ణయించే గ్రహాలు, మరి ప్రస్తుతం శనిగ్రహ వక్రగమనం వల్ల వృత్తిపై ఎటువంటి ప్రభావం చూపుతుంది, ఏ ఏ వృత్తులు చేస్తున్న వారికి ఏ ఏ గ్రహాలు బలంగా ఉండాలి, మనం ఖచ్చితంగా ఏ వృత్తిలోకి ఎంటర్ అవ్వాలో ఏ గ్రహం తెలియజేస్తుంది. అలాగే మనం వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ఏ గ్రహం బలంగా ఉంటే మనకి ఆ సమయంలో వ్యాపారం కలిసి వస్తుంది, ఏ రకమైన వ్యాపారానికి ఏ గ్రహం కలిసి వస్తుంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ఎక్కువగా సినిమా సంబంధించినటువంటి పరిశ్రమలో ఏ వృత్తిలో అయినా సినిమా నటన, టీవీ, మీడియాలో ప్రవేశించాలంటే శుక్ర అలాగే చంద్రగ్రహాలు బలంగా ఉండాలి. అలాగే మీరు సినిమా రంగంలో హీరోగా రాణించాలంటే చంద్రుని యొక్క బలం తప్పనిసరి. అదే క్యారెక్టర్ యాక్టర్గా, విలన్గా రాణించాలంటే కుజుని యొక్క స్థితి చాలా బలంగా ఉండవలసి ఉంటుంది. అలాగే మీరు ఒక పారిశ్రామికవేత్తగా, లేదంటే ఏదైనా ఒక సంస్థను ప్రారంభించి 10 మందికి ఉపాధి కల్పించే వృత్తులు చేయాలన్నా, చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వెదగాలన్నా శని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగానికి, మెడికల్ రంగానికి, సినిమా సంబంధించినటువంటి ఈ గ్రాఫిక్స్, టెక్నాలజీ సంబంధించిన వృత్తుల్లో రాణించాలంటే వారి యొక్క జన్మజాతకంలో రాహుగ్రహం బలంగా ఉండవలసి ఉంటుంది. మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానీ, క్రీడా రంగంలో కానీ, లేదంటే ఏదైనా ఒక వృత్తిలో కంపల్సరీగా మీరు ఒక డ్రెస్ కోడ్, యూనిఫారం ధరించవలసినటువంటి ఉద్యోగంలో ఉండాలంటే కుజుని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో మీరు ప్రవేశించాలనుకుంటే రవి యొక్క బలం చాలా అనుకూలంగా బలంగా ఉండవలసి వస్తుంది. అలాగే మీరు వ్యాపారం చేయాలి, మనీ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉండాలంటే బుధుని యొక్క బలం తప్పనిసరిగా ఉండాలి. అంటే ఒకవేళ మీరు చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలనుకున్నా, లేదంటే అకౌంట్స్ సంబంధించినటువంటి వృత్తిలో రాణించాలన్నా, క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా వేయాలన్నా, వ్యాపారాలని అంచనా వేయాలన్నా, మార్కెట్లో ఈ షేర్ మార్కెట్ వగైరా వగైరా వాటిలో అప్ అండ్ డౌన్స్ని అంచనా వేయాలన్నా కూడా బుధుని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. బుధుడు జాతకంలో బలంగా ఉంటేనే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పాడి పరిశ్రమ, వ్యవసాయం, అలాగే మెడిసిన్స్, ఆయుర్వేదం, ఇటువంటి వాటిలో మీరు బలంగా రాణించాలంటే చంద్రుని యొక్క బలం తప్పనిసరి. అలాగే కొన్ని ఆధ్యాత్మిక వృత్తులు, ఈ పౌరోహిత్యం, ఈ ప్రవచనాలు, ఈ జ్యోతిష్యం, ఆధ్యాత్మిక సంబంధించిన వృత్తుల్లో రాణించాలంటే కేతువు యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. అయితే ఏదన్నా శని సేవకా వృత్తిని సూచిస్తాడు కాబట్టి శని సంబంధించినటువంటి కనెక్షను ఇప్పుడు చెప్పుకున్నటువంటి గ్రహాలకి ఉన్నప్పుడు జాతకుడు సబార్డినేట్గా చేయడం కానీ, ఉద్యోగం చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. రవి స్వతంత్ర ప్లానెట్ అవ్వటం వల్ల, రాజగ్రహం అవటం వల్ల, రవి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల చాలా వరకు స్వతంత్ర వృత్తుల్లో ఉండడం, ఈ పాలిటిక్స్లో ఎంటర్ అవ్వడం, రాజకీయాలు ఇంచుమించుగా సాధారణ కౌన్సిలర్ దగ్గర నుంచి ప్రధానమంత్రి, రాష్ట్రపతి దాకా ఎదగాలంటే, గవర్నమెంట్లో అత్యున్నత స్థాయి ఐపీఎస్, ఐఏఎస్లు కావాలన్నా కంపల్సరీగా రవి యొక్క బలం చాలా అనుకూలంగా ఉండాలి. అయితే కొన్ని సందర్భాల్లో రవి మరీ విపరీతమైనటువంటి బలం ఉన్నప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల, అహంభావం వల్ల ఏ పని చేయకుండా మరి ఏదో ఒక దానికోసం వెయిట్ చేస్తూ కాలం వృధా చేయడం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా కొన్ని సందర్భాల్లో రవి బలహీనంగా ఉన్నప్పుడే అతడు అటు ప్రభుత్వ ఉద్యోగాల్లో రాణించగలుగుతూ ఉన్నారు. రవి బలంగా ఉన్న వాళ్ళు రాజకీయ రంగంలో రాణించగలగడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రతి గ్రహానికి కూడా ఏదో ఒక వృత్తికి, ఏదో ఒక వ్యాపారానికి లింకప్ అయి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా జాతకుడు వృత్తిలో రాణించాలంటే 2-3 గ్రహాల యొక్క ప్రభావం ఉంటేనే ఆ జాతకుడు ఆ వృత్తిలో రాణించగలుగుతూ ఉంటాడు. ఏదైనా దశమభావం బలంగా ఉండాలి, దశమాధిపతిని శుభగ్రహాలు చూస్తుండాలి. అలాగే దశమలో ఏ గ్రహం బలంగా ఉంటే, అంటే 2-3 గ్రహాలు ఉన్నప్పుడు ఏ గ్రహం బలంగా ఉంటే ఆ వృత్తిలో రాణించడం జరుగుతూ ఉంటుంది. గురువు బలంగా ఉంటే బ్యాంకింగ్, ఫైనాన్సు, ఉపాధ్యాయ వృత్తిలో రాణించగలుగుతూ ఉంటారు. అలాగే కుజుడు బలంగా ఉంటే
పోలీస్ డిపార్ట్మెంట్లో రాణించగలుగుతుంటాడు. దీంతో పాటుగా అష్టక వర్గ పరిశీలించి దశమ భావంపై ఏ గ్రహం ఎక్కువ బిందువులు ఇచ్చి ఉందో ఆ సంబంధించిన వృత్తిలో రాణించే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. బట్ ఏదైనా ఒక్క దశమ స్థానమే కాకుండా అర్ధ త్రికోణాలైనటువంటి 2, 6, 10 పరిశీలించి జాతకుడు యొక్క లగ్న బలాన్ని కూడా పరిశీలించి వృత్తిని నిర్ణయించవలసి ఉంటుంది. సింహరాశి వారికి ఏ వృత్తి అనుకూలం, వాళ్ళ వృత్తిలో ఒడిదుడుకులు అప్ అండ్ డౌన్స్ రావడానికి ఏ గ్రహాలు కారణం అవ్వచ్చు అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మామూలుగా సింహరాశి అంటేనే ప్రభుత్వానికి దత్తపుత్రులుగా ఉంటారు. వీళ్ళు ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి కుటుంబంలో కానీ, రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబంలో కానీ, లేదా ఒక జమీందారీ కుటుంబంలో కానీ జన్మించడం జరుగుతూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళని ఒక హైప్గా, ఒక హీరోలాగా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఈ పిల్లవాడిని చాలా గారాబంగా పెంచడం వల్ల వీళ్ళ ఆశయం ఎప్పుడూ కూడా సాధారణంగా తండ్రి గారు ఏ వృత్తి అయితే చేస్తారో దాని మీదకి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అంటే కారణం సింహరాశికి అధిపతి అయినటువంటి రవి 9వ స్థానంలో ఉచ్చ పొందుతూ ఉంటాడు. మరి ఆ కారణం వల్ల వీళ్ళు ఈ తండ్రి గారి వృత్తిలో ప్రవేశిస్తూ ఉంటారు. అది ఎక్కువగా రాజకీయం అయితే రాజకీయం అవ్వచ్చు, గవర్నమెంట్ సర్వీసు చేస్తుంటే గవర్నమెంట్ సర్వీసులోకి వెళ్ళడానికి వారసత్వంగా కారణం అవుతూ ఉంటుంది. అంటే అలా జరగకూడదు, కానీ చాలా వరకు తండ్రి సర్వీస్లో ఉండగా ఏదో ప్రమాదం వల్ల, కారణాంతరం వల్ల కాలం చేసినప్పుడు సడన్గా అబ్బాయిని ఏదో గవర్నమెంట్లో తీసుకొని ఉద్యోగం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, రాజకీయంలో ఉంటే పదవి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కామన్గా ఈ సింహరాశి వారికి ఈ ప్రభుత్వం సంబంధించినటువంటి పదవి తొందరగా రావడం కారణం అవుతుంటుంది. అది స్వయం కృషితో అవ్వచ్చు, వారసత్వంగా కూడా అయ్యే అవకాశం ఉంది. సో ఇది రవి యొక్క బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి దశమాధిపతి శుక్రుడు అవుతూ ఉంటాడు. దాంతోపాటు వీళ్ళకి సినిమా రంగంలో కూడా బాగా ఎక్కువ ఛాన్సెస్ రావడం జరుగుతుంది. అందులో వీళ్ళు చెప్పింది ఒకరు వినాలి తప్ప వీళ్ళకి ఒకరు చెప్పింది నచ్చదు, ఒకరు చేసిన పని వీళ్ళకి నచ్చదు. అందుకని ఏ పనైనా వీళ్ళ దగ్గరుండి చేయించుకుంటూ ఉంటారు. అందువల్ల వీళ్ళు నటనా రంగంలో మంచి ఆరితేరినప్పటికీ, మంచి ప్రావీణ్యం ఉన్నప్పటికీ కూడా డైరెక్టర్ చెప్పినట్టు మనం ఎందుకు చేస్తాంలే అని వీళ్ళు డైరెక్టర్లుగా బాగా రాణిస్తూ ఉంటారు. సినిమా డైరెక్టర్లో ప్రస్తుతం ఉన్నటువంటి నెంబర్ 1 స్థాయిలో ఉన్నటువంటి డైరెక్టర్లు కనీసం 3 ఉన్నారు. వాళ్ళు కంపల్సరీగా మరి డైరెక్టర్లుగా నెంబర్ 1గా రాణిస్తారు. హీరో కన్నా ఎక్కువ నేమ్ సంపాదించడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే మరి ఇదే రాశిలో జన్మించినటువంటి ఒక ప్రముఖ హీరో ప్రస్తుతం నెంబర్ 1 స్థాయిలో ఉంటూ తొందరలో అతను డైరెక్షన్లో ఒక సినిమా కూడా మీకు రావడం జరుగుతుంది. ఈ విధంగా ఎప్పటికైనా వాళ్ళు స్వతంత్రంగానే వాళ్ళు ప్రూఫ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకని వీళ్ళు స్వతంత్ర వృత్తిలో రాణిస్తారు, అందరినీ శాసించే స్థాయిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అది శుక్రుడు బలంగా ఉండడం వల్ల కళారంగంలో ఈ విధంగా రాణించడం జరుగుతూ ఉంటుంది. అలాగే వ్యవసాయ రంగం, భూములు, స్థిరాస్తులు, కన్స్ట్రక్షను, చార్టెడ్ అకౌంటెంట్సు, బాగా ఇంజనీర్లు, అంటే ఒక సొసైటీలో, ఒక సంఘంలో ఏవైతే ఇంపార్టెంట్ వృత్తులు ఉంటాయో ఇవన్నీ కూడా వాళ్ళు చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదో ఈ రాశివారు ఏ ఊళ్ళో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఏ వార్డులో ఉన్నా ఆ ప్రాంతంలో వీళ్ళు నాయకులుగా ఎదుగుతూ ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సహకారం చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ రాశి వారికి రాశ్యాధిపతి రవి పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు మరి జాతకుడు ఏ పని చేయకుండా కేవలం తల్లిదండ్రుల మీదే ఆధారపడడం జరుగుతుంటుంది. అంటే సహజంగా తల్లిదండ్రులు ఇద్దరు ఎంప్లాయీస్ అవ్వడం కానీ, రాజకీయ నాయకులు అవ్వడం కానీ ఉండడం వల్ల ఈ సదుపాయాల వల్ల చాలా వరకు కొన్ని సందర్భాల్లో వాళ్ళ మీదే ఆధారపడడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ తర్వాత మళ్ళీ బాగుపడడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ వీళ్ళ యొక్క జన్మజాతకంలో రాశ్యాధిపతి
రవి శనిగ్రహంతో కలిసి ఉన్నప్పుడు సాధారణంగా ఈ విధంగా జరుగుతూ ఉంటాయన్నమాట. తండ్రి గారు ఉన్నంత కాలం ఈ పిల్లవాడు పెద్దగా రాణించలేకపోతూ ఉంటాడు. తండ్రి గారు తదనంతరం బాగా ఫామ్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ కాంబినేషను ఉంటే శని రాహు రవి కలిసి ఉంటే తండ్రి కానీ కొడుకు కానీ ఇద్దరిలో ఒకరికే బాగుంటుంది, ఒకరు ఖాళీగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక పెద్ద కాంబినేషను. అలాగే రవి శుక్రగ్రహంతో కలిసి ఉంటే మంచి జమీందారుగా మంచి ధనవంతుడిగా ఉంటాడు. అదే శుక్రుడు రవి అంటే శుక్రుడికి రవి బాగా దగ్గరికి వచ్చి కంబస్ట్ అయి ఉంటే ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం, స్త్రీల వల్ల సమస్యలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మిగతా గ్రహాలన్నీ వేరు, మిగతా రాశులన్నీ వేరు. ఈ సింహరాశికి వారికి మాత్రం రవికి మిగతా గ్రహాలకి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అంటే 10 డిగ్రీలు 12 డిగ్రీలు ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తేనే ఆ గ్రహాలు బలంగా ఉంటాయి. రవికి ఏదైనా బాగా దగ్గరగా ఒకే పాదం మీదో వచ్చినప్పుడు చాలా వరకు ఆ భావకారకత్వాలు దెబ్బతింటూ సింహరాశి వారి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశివారు రవి యొక్క స్థితిని బట్టి స్వతంత్ర వృత్తి కలిగి ఉంటారు. శుక్రుని యొక్క స్థితిని బట్టి ఈ విధంగా గ్లామర్ వృత్తిలో ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశివారు రవిని ఎంత బలం చేసుకుంటే అంత బలంగా ఉంటుంది. ముఖ్యంగా వారు నివసిస్తున్నటువంటి గృహంలో తూర్పు భాగంలో దోషం ఉన్నా, తూర్పు ఈశాన్యంలో కానీ తూర్పు ఆగ్నేయంలో కానీ దోషం ఉన్న జాతకుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితంలో రాణించలేకపోతుంటాడు. అన్ని అర్హతలు ఉండి జీవితంలో జాతకుడు రాణించడం లేదు, ఎంత ప్రయత్నం చేసినా దగ్గరికి వచ్చి మిస్ అవుతుంది అనుకుంటే మాత్రం కంపల్సరిగా మీరు నివసిస్తున్నటువంటి గృహంలో ఇటువంటి దోషాలు ఏమైనా ఉన్నాయేమో పరిశీలించుకొని, అంటే మీరు నివసిస్తున్న ఇళ్ళతో పాటు మీ వారసత్వంగా మీ పేరుతో కానీ మీ పెద్దల పేరుతో కానీ ఉన్నటువంటి గృహంలో కూడా ఎటువంటి దోషం ఉంటే దాన్ని సరిచేసుకునే ప్రయత్నం చేస్తే మీరు ఆటోమేటిక్గా వృత్తిలో బాగా రాణించగలిగే అవకాశం ఉంటుంది. ఎవరైనా వారు చేస్తున్నటువంటి వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ నిలకడగా ఉంటూ దినదిన అభివృద్ధి చెందాలంటే కంపల్సరీగా వాళ్ళు వారి వారి దినచర్యలో చాలా పర్ఫెక్ట్గా ఉండవలసి ఉంటుంది. అంటే వాళ్ళు ఉదయం ఎన్ని గంటలకు లెగుస్తున్నారు, ఎన్ని గంటలకి నిద్రపోతున్నారు, అలాగే ఈ భోజన విరామ సమయాలు ఇవన్నీ కూడా ప్రతిరోజు కూడా పర్ఫెక్ట్గా ఒకే టైంకి మెయింటైన్ చేయవలసి ఉంటుంది. అంటే ఆ టైం మెయింటైన్ చేయడం వల్ల మీరు అనుకున్న పనులు ఖచ్చితంగా ఆ టైంకి జరుగుతూ ఉంటాయన్నమాట. అందుకని ముందు మీరు టైం మెయింటైన్ చేయవలసి ఉంటుంది. అలాగే ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్, జిఎస్టీ వగైరా వగైరా పర్ఫెక్ట్గా అకౌంట్ మెయింటైన్ చేయడం, టెన్షన్గా మనం వారికి పే చేయవలసినటువంటి గవర్నమెంట్కి చెల్లిన ప్రతి ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ అవ్వచ్చు, రోడ్ ట్యాక్స్ అవ్వచ్చు, సేల్ ట్యాక్స్ అవ్వచ్చు, ఇవి ఖచ్చితంగా పే చేయవలసి ఉంటుంది. అలాగే వాహనాలకు చెల్లించినటువంటి ఎటువంటి చలానాలు లేకుండా పన్ను ఏది బాకీ లేకుండా ఉండడం జరిగితే, అలాగే మీ పిల్లలకి చెల్లించినటువంటి కాలేజీ ఫీజులు కానీ కాన్వెంట్ ఫీజులు కానీ అప్ టు డేట్గా చెల్లించవలసి ఉంటుంది. అలాగే మీరు అద్దె ఇంట్లో ఉంటే టైంకి అనుకున్న తారీఖు కన్నా ముందుగానే అద్దె చెల్లించవలసి ఉంటుంది. అంటే మీకు ఇవి కొద్దిగా ఆశ్చర్యంగా జరిగి ఉండొచ్చు. మీరు ఏదైతే ఇవన్నీ పర్ఫెక్ట్గా నిర్వహిస్తారో, ఏదైతే మీరు తీసుకున్నటువంటి అప్పుకి లోన్ కరెక్ట్గా కడుతుంటారో అప్పుడు మీ జీవితంలో సక్సెస్ కూడా చాలా తొందరగాను చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సమయానికి అందరూ కూడా మీకు సహకరిస్తూ ఉంటారు. అంటే ఈ టెక్నిక్ను ఉపయోగించే ప్రస్తుతం బ్యాంకులు ఈ క్రెడిట్ స్కోర్ అన్నది పెట్టడం జరిగింది. అంటే మీరు ఎంత పర్ఫెక్ట్గా మీ విధి నిర్వహిస్తున్నారు, మీరు తీసుకున్నటువంటి అప్పుకి వడ్డీ ఎలా కడుతున్నారు, క్రెడిట్ కార్డు మీద ఎలాగా పే చేస్తున్నారు, ఎవరికన్నా చెక్ ఇస్తే అది ఎంత పర్ఫెక్ట్గా ఉంటున్నారు, ఇవన్నీ కూడా మీ డిసిప్లిన్ బట్టి మీ వృత్తి ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయండి. దాంతోపాటు సూర్య భగవానుని ఆరాధించడం, ఆదివారం నియమంగా ఉండడం, ఆదిత్య ఉదయం వినడం జరుగుతుంది. అలాగే మీకు జన్మనిచ్చినటువంటి తండ్రి గారు అంటే సహజంగా మీకు మీ యొక్క జన్మజాతకంలో 9వ స్థానమే అదృష్ట స్థానం, అదే భాగ్యస్థానం, అదే మీ తండ్రి స్థానం. అంటే తల్లి, తండ్రి, దైవం, గురువు. అంటే తల్లి కూడా 9వ స్థానానికే వస్తుంది, చతుర్థ భావం కాదు. అందువలన మీరు ఎంత సంపాదించినవ్వండి, ఎంతో కొంత మీ తండ్రి గారు కోటీశ్వరులు అయి ఉండొచ్చు,
ఆయనకి లోటు లేకపోవచ్చు, ఆయన ఒక దేశ ప్రధానమంత్రి కూడా అయి ఉండొచ్చు. కానీ తండ్రి గారికి మీరు విధి విధానంగా ఏదో ఒక అంటే అది డబ్బు రూపంలోనే కావద్దు, తండ్రి గారికి అవసరానికి ఒక మంచి బట్టలు కొనివ్వచ్చు, కాలికి చెప్పులు కొనివ్వచ్చు, చేతికి గడియారం కొనివ్వచ్చు. బట్ ఏదైనా 9వ స్థానానికంటే గురువుకి కానీ, తండ్రికి కానీ, తల్లికి కానీ, దైవానికి కానీ మీ సంపాదనలో కొంత భాగం వారికి ఏదో రూపంలో ఇవ్వడం వల్ల మీ అదృష్టం బాగా జనరేట్ అయ్యి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మీకు అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క తల్లిదండ్రుల్ని మీకు వాళ్ళని భరించడం కష్టమైనప్పుడు పక్కకు తప్పుకోండి, ఎవరో ఒకరు చూస్తారు. అంతేగాని వాళ్ళని బలవంతంగా ఏదైనా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టే ప్రయత్నం మాత్రం చేయొద్దు. ఆ చేయడం వల్ల అది మీకు ఒక విధంటి యోగం ఏర్పడడం వల్ల అది ఆ పేర్లే చెప్పడం అంత ఇష్టం ఉండదు. ఆ ప్రభావం వల్ల తర్వాత మీ జీవితంలో కొన్ని ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా సదా మీకు అదృష్టాన్ని ఇచ్చే భాగ్యస్థానాన్ని మీరు కాపాడుకోవాలంటే ఈ పెద్దవాళ్ళని అంటే తల్లి, తండ్రి, గురువు, దైవాన్ని వాళ్ళు దుర్మార్గులు అవ్వచ్చు, అంతకులు అవ్వచ్చు, కూనీకోరులు అవ్వచ్చు, తాగుబోతులు అవ్వచ్చు, కానీ వాళ్ళని మీరు గౌరవించడం, వారి జాగ్రత్తగా మీరు కాపాడుకోవడం అన్నది మీ విధి. మీరు ఎంత బాగా చేస్తే తర్వాత మీ తరం అంత అనుకూలంగా ఉంటుంది. స్వస్తి.